1 ఆగస్ట్ నుంచి 4 ఆగస్ట్ వరకు జరిగిన కరెంట్ అఫైర్స్లో కొన్ని ఇంపార్టెంట్ మరియు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. వరల్డ్ డేంజర్ డే 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ 30/30. ప్రపంచ రేంజర్ దినోత్సవాన్ని 2024 యొక్క ముఖ్య థీమ్ 30/30. ఇది 2022 ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు అయిన COP15 నుండి వచ్చింది. ఈ సమావేశం సందర్భంగా ప్రపంచ నాయకులు మరియు నిర్ణయాధికారులు గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్పై అంగీకరిస్తారు. ఈ చొరవ 2030 నాటికి ప్రపంచంలోని 30% భూమి మరియు సముద్ర ప్రాంతాలను రక్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా పరిరక్షణ ప్రయత్నాలలో రేంజర్లు పోషించే కీలక పాత్రను హైలైట్ చేస్తుంది. ప్రపంచ రేంజర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 31న జరుపుకుంటారు. వరల్డ్ రేంజర్ డే 2024 యొక్క థీమ్ ఏమిటి? 30/30. భారత సాయుధ దళాలలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సాధనా సక్సేనా నాయర్. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ భారత సాయుధ దళాల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్ మరియు వెస్టర్న్ ఎయిర్ కమాండింగ్ ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా సేవలందించిన మొదటి మహిళగా ఆమె విశిష్టమైన కెరీర్ను కలిగి ఉన్నారు. మెడికల్ ఇన్ఫర్మేటిక్ మరియు కెమికల్ బయోలాజికల్ రేడియాలజికల్ మరియు న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణతో సహా బలమైన విద్యా సంబంధమైన మరియు వృత్తిపరమైన నేపథ్యంతో ఆమె సైనిక వైద్యం మరియు సాయుధ దళాల ఆరోగ్య సంరక్షణ సేవలకు గణనీయంగా దోహదపడింది. భారత సాయుధ దళాలలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా ఎవరు నియమితులయ్యారు? సాధనా సక్సేనా నాయర్. భారతదేశ తన మొదటి బహుళజాతి వైమానిక వ్యోమయాన తరంగశక్తి 2024ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తుంది? ఆన్సర్ తమిళనాడు. భారతదేశపు మొట్టమొదటి బహుళజాతీయ సైనిక విన్యాసమైన తరంగశక్తి 2024ని తమిళనాడులోని సురాల్లో నిర్వహించబడుతుంది. రాబోయే నెల అనగా 6వ తేదీన ప్రారంభం కావున్న ఈ వ్యాయామంలో దాదాపు 30 దేశాలు పాల్గొంటాయి. ఇందులో 10 మంది యుద్ధ విమానాలతో పాల్గొంటారు. ఈ ఈవెంట్ భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయి. దాని రక్షణ సామర్థ్యాలను ప్రదర్శించడం మరియు పాల్గొనే దేశాల మధ్య పరస్పర చర్యను పెంపొందించడం లక్ష్యంగా ఉంది. ఇది LCA తేజస్, మిరాజ్ 2000 మరియు రాఫెల్తో సహా భారత వైమానిక దళానికి చెందిన విమానాలను కూడా కలిగి ఉంటుంది మరియు రక్షణలో ఎక్కువ సవాలులను సాధించే భారత లక్ష్యాలను ఇది మద్దతు ఇస్తుంది. భారతదేశం తన మొదటి బహుళజాతి వైమానిక వ్యోమమైన తరంగశక్తి 2024ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తుంది? తమిళనాడు. 2024లో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ICAని ఏ దేశం నిర్వహించనున్నది? ఆన్సర్ భారతదేశం. భారతదేశం ఆగస్టు 2, 3 నుంచి 7వ తేదీల వరకు న్యూఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ICAని ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇది 1958 తర్వాత మొదటిసారిగా నిర్వహించబడుతుంది. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సంఘం ICAI మరియు ఇతర కీలక సంస్థలచే నిర్వహించబడిన ఈ సదస్సు సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపు పరివర్తనపై దృష్టి సాధిస్తుంది. జూలై 30, 2024 నాటికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పాత్రను ఎవరు చేపట్టారు? ఆన్సర్ సంజయ్ శుక్లా. సంజయ్ శుక్లా జూలై 30, 2024 నాటికి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ NHB మేనేజింగ్ డైరెక్టర్ పాత్రను స్వీకరించారు. హౌసింగ్ మరియు రిటైల్ అసెట్ ఫైనాన్స్లో 3 దశాబ్దాలకు పైగా కెరియర్తో శుక్లా బిజినెస్ హెడ్తో సహా చెప్పుదొక్క స్థానాల్లో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? పారిస్ ఒలింపిక్స్లో 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? స్వప్నిల్ కుసాలే. పారిస్ ఒలింపిక్స్లో స్వప్నిల్ కుసాలే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. అతని ప్రదర్శన మొత్తం 451.4 పాయింట్లతో గుర్తించబడింది. భారతదేశం ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు మద్దతుగా $2,200 మిలియన్ రుణాన్ని ఆమోదించిన సంస్థ ఏది? భారతదేశంలో ఘన వ్యర్థాల నిర్వహణకు మద్దతుగా $200 మిలియన్ రుణాన్ని ఆమోదించిన సంస్థ ఏది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్.
స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా 100 భారతీయ నగరాలలో ఘన వ్యర్థాల నిర్వహణకు మరియు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. ఈ చొరవ వ్యర్థ పదార్థాల ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు కమ్యూనిటీ శానిటేషన్ ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిధులను సమకూరుస్తుంది. Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 నాటికి ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానం. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా అవతరించింది. Q1 ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో ఈ ఉత్పత్తిలో 1.2% వృద్ధిని 10.43 లక్షల టన్నుల్లో చేరుకుంది. ఈ సౌఫల్యం అల్యూమినియం పరిశ్రమలో భారతదేశం యొక్క గణనీయమైన పురోగతిని ఇది హైలైట్ చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా మిగిలిపోయిన చైనా కంటే భారత్ వెనుకబడి ఉంది. ఇనుప ఖనిజం మరియు సున్నపురాయి వంటి ఇతర కీలక ఖనిజాల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఇనుప ఖనిజంలో 79 మరియు సున్నపురాయిలో 116కు స్థానంలో భారత్ ఉంది. గోవా యొక్క గోమ్ వినమూల్య వీజ్ యోజన పథకం దేనికి సంబంధించినది? గోవా యొక్క గోమ్ వినమూల్య వీజ్ యోజన పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ సోలార్ రూట్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్. ముఖ్యమంత్రి ప్రబోధ్ సావంత్ ప్రారంభించిన గోవా యొక్క గోమ్ వినమూల్య వీజ్ యోజన పథకం నివాస వినియోగదారుల కోసం సోలార్ రూట్ ఆఫ్ ఇన్స్టాలేషన్లను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఏటా 400 లేదా అంతకంటే తక్కువ యూనిట్ల విద్యుత్ను వినియోగించే గృహాలు తమ సొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకునేలా చేయడం, తద్వారా సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం ఈ చొరవ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ పథకం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనతో జతకట్టింది మరియు రాష్ట్రంలో స్థిరమైన ఇంధన మద్దతు పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఇన్స్టాలేషన్లు ఖర్చును కవర్ చేయడానికి గణనీయమైన ఆర్థిక సహాయాన్ని కలిగి ఉంటుంది. IPEF యొక్క సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నుకోబడిన దేశం ఏది? ఆన్సర్ ఇండియా. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ IPEF కింద సప్లై చైన్ కౌన్సిల్కు భారతదేశం వైస్ చైర్గా ఎన్నికైంది. USALతో పాటు చైర్గా ఉంది. ఈ నియామకం ఇండో పసిఫిక్ ప్రాంతం అంతటా సరఫరా గొలుసు స్థితిస్థాపకతను పెంపొందించడంలో భారతదేశం యొక్క కీలక పాత్రను ఇది నొక్కి చెబుతుంది. IPEF యొక్క సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్గా ఎన్నుకోబడిన దేశం ఏది? ఇండియా. గుజరాత్లోని లోథాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏ దేశంతో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ వియత్నాం. గుజరాత్లోని లోథాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ NMHCని అభివృద్ధి చేయడానికి భారతదేశం మరియు వియత్నాం సహకరిస్తున్నాయి. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో అవగాహన ఒప్పందంపై ఈ రెండు సంతకం చేశాయి. తద్వారా గుర్తించబడిన ఈ భాగస్వామ్యం రెండు దేశాల భాగస్వామ్య సముద్ర వారసత్వాన్ని జరుపుకోవడం మరియు సంరక్షణ లక్ష్యంగా పెట్టుకుంది. యుగిన్ భారత్ మ్యూజియం కోసం ఆగస్టు 1 నుండి 3 తేదీల వరకు 3 రోజుల కార్యక్రమం ఎక్కడ జరిగింది? యుగిన్ భారత్ మ్యూజియం కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు కార్యక్రమం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. యుగిన్ భారత్ మ్యూజియం కోసం 3 రోజుల కార్యక్రమం న్యూఢిల్లీలో ఆగస్టు 1 నుండి 3 తేదీల వరకు జరిగింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క గ్లామ్ విభాగం దీనిని నిర్వహించింది. ఈ ఈవెంట్ భారతదేశ సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని గుర్తిస్తుంది. స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ న్యూఢిల్లీలో ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ప్రభుత్వాలు, రెసిడెంట్ కమిషనర్లు, మ్యూజియం డైరెక్టర్లు మరియు ఇతర సాంస్కృతిక నిపుణులతో సహా కీలక వాటాదారులను ఒక చేత చేర్చింది. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రానిక్ హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సిస్టమ్ హామ్స్ యొక్క ప్రాథమిక లబ్ధిదారులు ఎవరు? కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రానిక్ హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సిస్టమ్ హామ్స్ యొక్క ప్రాథమిక లబ్ధిదారులు ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ హ్యూమన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సిస్టమ్ EHRMC ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటేషన్ ద్వారా వారి సేవా విషయాల నిర్వహణకు క్రమబద్ధీకరించడం మరియు మెరుగుపరచడం ద్వారా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడింది. ఈ వ్యవస్థ
శిక్షణ మరియు సిబ్బంది నిర్వహణకు సంబంధించిన డేటా ఆధారిత నిర్ణయాలను సులభతరం చేస్తుంది. ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్పో 2024 ఆగస్టు 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఎక్కడ జరగనున్నది? ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్పో 2024 ఆగస్టు 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఎక్కడ జరగనున్నది? నోయిడా. ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ ఎక్స్పో IHE 2024 ఆగస్టు 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు గ్రేటర్ నోయిడా, ఢిల్లీ NCRలో ఇండియన్ ఎక్స్పో సెంటర్ అండ్ మాల్లో జరుగుతుంది. ఈ 7వ ఎడిషన్ ఎక్స్పో హాస్పిటాలిటీ సెక్టార్లో ల్యాండ్మార్క్ ఈవెంట్గా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 1000 మందికి పైగా ఎగ్జిబిటర్లు మరియు 20,000 కంటే ఎక్కువ B2B కొనుగోదారులు ఉన్నారు. ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి EESL ఏ రాష్ట్రంలో రాజ్కామ్తో భాగస్వామ్యం చేసుకుంది? ఆన్సర్ రాజస్థాన్. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ EESL రాజస్థాన్లో పబ్లిక్ సర్వీస్ డెలివరీ మెరుగుపరచడానికి మరియు ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి రాజ్కాంపో ఇన్ఫో సర్వీస్ లిమిటెడ్ RISLతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ సహకారం RISL యొక్క ఈ మిత్ర పోర్టల్లో LED లైటింగ్ మరియు సమర్థవంతమైన శీతలీకరణ వ్యవస్థలతో సహా ఉజాలా ఉత్పత్తులు మరియు సేవలు అందించడానికి విస్తృతమైన ఈ మిత్ర నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ నుండి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేషన్ పొందిన నగరం ఏది? ఆన్సర్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా కాశ్మీర్ సిటీకి ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్రాఫ్ట్ సిటీ సర్టిఫికేషన్ లభించింది. ఈ గుర్తింపు కాశ్మీర్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు హస్తకళలను హైలైట్ చేస్తుంది. జైపూర్, మామల్లపురం మరియు మైసూర్ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న 4వ భారతీయ నగరంగా కాశ్మీర్ నిలిచింది. ఈ అవార్డు కాశ్మీర్ సాంప్రదాయ కళల ప్రపంచ ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. 8,000 మంది టీ తెగ కళాకారులతో గ్రాండ్ జుమూర్ నృత్య ప్రదర్శనను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? అస్సాం. ఆన్సర్ అస్సాం. 8,000 మంది టీ తెగ కళాకారులతో ఆకట్టుకునే ఘుమూర్ నృత్య ప్రదర్శన కోసం అస్సాం ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఝుమూర్ అనేది అస్సాంలోని టీ తెగ కమ్యూనిటీతో ముడిపడి ఉన్న సాంప్రదాయ నృత్యం. ఇది ప్రధానంగా శరదృతువు కాలంలో ప్రదర్శించబడుతుంది. ఈ నృత్యం లయబద్ధమైన కదలికతో మరియు మొదలు వేణువు మరియు తాళాలు వంటి సంగీత వాయిద్యాలతో కూడిన ఉంటుంది. ఇది సమాజంలోని రోజువారీ జీవితాన్ని మరియు భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. ఈ గొప్ప కార్యక్రమం అస్సాం వారసత్వంలో ఝుమూర్ యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. 8,000 మంది టీ తెగ కళాకారులతో గ్రాండ్ ఝుమూర్ నృత్య ప్రదర్శనను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? అస్సాం. గూగుల్ CEO సుందర్ పిచాయ్ని ఏ సంస్థ గౌరవ డాక్టరేట్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో సత్కరించింది? ఆన్సర్ IIT ఖరగ్పూర్. గూగుల్ మరియు ఆల్ఫాబెట్ యొక్క CEO అయిన సుందర్ పిచాయ్ అతని భార్య అంజలి పిచాయ్తో పాటు వారి ఆల్ఫా మేటర్ను IIT ఖరగ్పూర్ ద్వారా సత్కరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక వేడుకలో పిచాయ్కి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన కంపెనీల్లో ఒకటైన సాంకేతిక రంగానికి మరియు అతని నాయకత్వానికి ఆయన అందించిన ముఖ్యమైన సేవలను ఈ గౌరవం గుర్తించింది. ఈ కార్యక్రమం IIT ఖరగ్పూర్ యొక్క ప్రపంచ ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.